లో మనతో జాయిన్ అయ్యారు శ్రీనివాస్ చౌదరి గారు, టీడీపీ నేత, జనసేన నేత సుజాత గారు, అలాగే స్టూడియోలో మనతో జాయిన్ అయ్యారు డివి శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ గారు ముగ్గురికి శ్రీనివాస్ గారు మీకు నమస్కారం, అలాగే శ్రీనివాస్ చౌదరి గారు, సుజాత గారు నమస్కారం అండి. నమస్తే. నమస్తే. శ్రీనివాస్ చౌదరి గారు మీతో స్టార్ట్ చేద్దాం. సో సైకోల అరెస్ట్ ఎప్పుడు అనేది ఒక డిమాండ్ వినిపిస్తోంది మీ కార్యకర్తల నుంచి కావచ్చు, లేదా కొంతమంది పబ్లిక్ నుంచి. ఇప్పటికే సోషల్ మీడియాకి సంబంధించి ఎవరైతే అసభ్యంగా బూతులతో పోస్టులతో విరుచుకుపడ్డారో వాళ్ళని అరెస్ట్ చేశారు. అలాగే కొంతమంది అధికారులపైన చర్యలు తీసుకున్నారు. అంటే రెడ్ బుక్ 1, రెడ్ బుక్ 2, రెడ్ బుక్ 3 ఎప్పుడు ఓపెన్ చేస్తారనే డిమాండ్ వినిపిస్తోంది. తదుపరి ఇప్పుడు ఏదైతే నానిపై కేసు నమోదైందో దీన్ని బట్టి చూస్తే ఇక రెడ్ బుక్ 3 ఓపెన్ అయినట్లుగానే అనుకోవచ్చా శ్రీనివాస్ చౌదరి గారు? తప్పకుండా. మొదట మీకు, అలాగే ఏబిఎన్ టీవీ వీక్షకులకి, జనసేన నేత కాజాగా సుజాత గారికి, అలాగే డివి శ్రీనివాస్ గారి అనలిస్ట్ కి నమస్కారాలు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో సైతాన్ సామ్రాజ్యంలో అనేక మంది సైకోల నిర్మాణంలో కాలకేయుల ప్రదర్శన చూసాం 5 ఏళ్లుగా. ఈ 3 జనరేషన్లు అంటే సైతాన్లు, కాలకేయులు, అలాగే సైకోలు, ఈ మొత్తం సామ్రాజ్యానికి కర్త, కర్మ, క్రియ జగన్మోహన్ రెడ్డి గారు అనుకో. వీళ్ళు 5 ఏళ్లుగా చేసిన చుగుత్సాహకరమైన అంశాలు కావచ్చు, అభ్యంతరకరమైన పోస్టులు కావచ్చు, అనేక విస్తృత శృంఖారాల అవహేళన చేసే విధంగా పోస్టులు పెట్టిన వీళ్ళ యొక్క సైన్యం ప్రభుత్వం నుంచి పెద్ద ఎత్తున జీతాలుగా తీసుకొని, ప్రభుత్వ ధనాన్ని, ఖజానాన్ని వాడుకొని ప్రభుత్వ అధినేతల్ని, ప్రభుత్వ అధికారులు తిరగడం మొదలుపెట్టారు. ఇది జగన్మోహన్ రెడ్డి గారి నైజం. ఈ నైజంలో వీళ్లతో బ్రహ్మాండంగా ప్రచారం చేయించుకొని ప్రతిపక్షాలను ఎడగట్టి మళ్ళీ 30 ఏళ్ల పాటు అధికారంలో ఉండాలని ఈ కాలకేయుల సామ్రాజ్యాన్ని సృష్టించాడు జగన్మోహన్ రెడ్డి గారు. అయితే ప్రజలు బెడిచికొట్టింది. ప్రజలు నిర్ణయించారు ఎట్లా అంటే ఇలాంటి దుర్మార్గమైన చర్యలు వాళ్ళు ఇష్టపడలా, వ్యతిరేకించారు. మిమ్మల్ని లంకాయలేసి కింద కూర్చోబెట్టారు. అయినా సరే వీళ్ళ యొక్క ఆగడాలు ఆగట్లేదు. ఖచ్చితంగా శాసన మండలిలో, శాసనసభలో రెండిట్లో చర్చ జరిగింది. బాబు గారు భార్య అంటే ఆయన వారి అర్ధాంగి విషయంలో కానీ, భువనేశ్వర్ గారి విషయంలో కాకుండా, అలాగే బ్రాహ్మణి విషయంలో కానీ, అలాగే బాబు గారి యొక్క కొడుకు లోకేష్ గారి విషయంలో కానీ, పవన్ కళ్యాణ్ గారి విషయంలో కానీ, ఆయన భార్య విషయంలో కానీ, పిల్లల విషయంలో కానీ చాలా మంది దుర్మార్గంగా, నీచాతి-నీచంగా బోరుగడ్డ అనిల్ లాంటి వాళ్ళు, పంచప్రభాకర్ లాంటి వాళ్ళు, శకుంతల లాంటి వాళ్ళు, శ్రీరెడ్డి లాంటి వాళ్ళు, అలాగే వర్ర రాఘవరెడ్డి, వెంకటరెడ్డి, అలాగే సజ్జల భార్గవ నాయకత్వంలో దుర్మార్గంగా చివరికి సినిమా వాళ్ళు కూడా ఆర్జీవి వర్మ ఎంటర్ చేసి ఆర్జీవి వర్మ పోస్టులు పెట్టడానికి 1.5 కోట్ల నజరానా తీసుకున్నాడు. ఇట్లా చాలా మంది డబ్బులు తీసుకొని పేటిఎం బ్యాచ్ గా తయారు చేసుకుని వర్మ గారు కూడా తీసుకున్నారు అనుకుంటున్నారా? వర్మ గారు కూడా తీసుకున్నారు. వర్మ గారికి 1.5 కోటి డబ్బులు ముట్టిందని ఆయన ఒప్పుకున్నాడు. ట్రాన్సాక్షన్ కూడా బయటపడింది. సో దీంట్లో ఆయన ట్విట్టర్ అకౌంట్స్ అంతా కూడా మార్ఫింగ్ వీడియోలతో, మార్ఫింగ్ బొమ్మలతో నిండిపోయింది. దానికోసం ఆయన మీద కేసులు పెట్టారు. ఆయన ఏదో వాయిదా తీసుకున్నాడు, మళ్ళా తప్పించుకోవడం ప్రయత్నం చేస్తాడు. అయినా వదలరు. కానీ ఇక్కడ సందర్భంగా చెప్పాల్సిన విషయం ఏంటంటే, ఈ సినిమా వాళ్ళకి ఎందుకు పట్టిందో ఈ జాడు నాకు అర్థం కాదు. ఇంకా రెండో విషయం, మీరు అన్నట్టు వీళ్ళు పోస్టర్ల ద్వారా, సోషల్ మీడియాల ద్వారా, అలాగే ఇన్స్టాగ్రామ్ ద్వారా మా దాడి చేసేది ఒక వారం అయితే, ఫిజికల్ గా దాడి చేసిన మహానుభావులు కొంతమంది ఉన్నారు. మీరు అన్నట్టు బోండ ఉమా గారు కానీ, అలాగే మన బుద్ధా వెంకన్న గారు కానీ, వీళ్ళ మీద కర్రలతో, రాడ్లతో దాడి చేసే సంస్కృతి వీళ్ళకి వచ్చింది. దీంట్లో కొంతమంది నిందితులు ఉన్నారు. అలాగే కొడాలని, వంశీ, అలాగే ఆయన గతంలో ఐటీ మినిస్టర్ గా ఉన్నటువంటి కోడిగుడ్డు మంత్రి, వీళ్ళందరూ కూడా ఏంటంటే చాలా దుర్మార్గమైన మాట్లాడిన సందర్భాలు మనం చూసాం. బాబు గారు జైల్లో ఉండేటప్పుడు ఆయనకి అనేక రోగాలు వచ్చేసి ఆయన బతికి బయటగడతాడా, ఆయన జైల్లో ఉండిపోతాడా, అనేక అంశాలపైన ఎంత నీచంగా వ్యక్తిగతంగా తీసుకెళ్లి దుష్ప్రచారం చేశారు. ఇవన్నీ కూడా జనం చూశారు, వ్యతిరేకించారు, లెంపకాయలు వాయించారు, 11 సెట్లు కుదేలు పెట్టారు. అయితే ఇప్పుడు మీరంటూ రెడ్ బుక్ 1లో అధికారులు తప్పులు చేసిన వాళ్ళు, అధికారులు తప్పులు చేసిన వాళ్ళు, దొంగతనాలు చేసిన వాళ్ళు, తప్పుడు రికార్డు సృష్టించిన వాళ్ళపైన చర్యలు తీసుకుంటూ వచ్చారు అనే విషయాలు ఉన్నాయి. కానీ రాజేంద్ర నాడా కానీ, అలాగే ఆంజనేయులు కానీ, ఇలాంటి వాళ్ళు ఇప్పుడు రెడ్ బుక్ 2 వచ్చే కొద్దికి ఎమ్మెల్యేలు, పిల్లి రామకృష్ణ ఇట్లాంటి వాళ్ళు కానీ, అలాగే కొంతమంది కోటమరెడ్డిని సోషల్ మీడియాలో అసభ్యంగా పోస్టులు పెట్టిన వాళ్ళని రెండో దశ తీసుకొచ్చారు. ఇప్పుడు ఏకంగా నాని మీద, అలాగే వంశీ మీద, అలాగే జార్జి వర్మ మీద, ఇలాంటి వెళ్ళి 3వ దశ కూడా వెళ్ళిపోయాం. ఇంకా 4th దశ ఇంకా అల్టిమేట్ గా తాడేపల్లి గెస్ట్ హౌస్ కి వెళ్తాం. అందరూ అనుమానం ఎక్కల్లా. ఇద్దరు భార్గవ బయట వస్తాడు, అతను రామకృష్ణ బయటకు వస్తాడు, జగన్మోహన్ గారు బయటకు వస్తాడు. ఆయన కింద ఉన్న అవినాష్ రెడ్డి గారు చెప్పి ఎవరైతే ఉన్న వర్ర రాఘవరెడ్డి గారు కానీ, వర్ర వెంకటరెడ్డి గారు కానీ, ఇలాంటి ఎవరైతే
నానక్రమ గూడాన్ని బేస్ చేసుకొని అక్కడ నుంచి పోస్ట్ చేస్తా విదేశాల నుంచి మార్ఫింగ్ వీడియోలు తీసుకొని దాన్ని దాదాపు 18 మంది 100 మంది ఎంప్లాయీస్ పెట్టుకొని 400 మంది కోఆర్డినేటర్లు పెట్టుకొని 30 మంది పైచిలకు పర్మనెంట్ జాబ్ ఇచ్చి వాళ్ళని సాక్షి పేరుతో, సాక్షి టీవీ పేరుతో, సాక్షి ఛానల్ పేరుతో డబ్బులు దండి వాళ్ళకి ఇచ్చిన తర్వాత వాళ్ళు బ్రహ్మాండంగా ఇటువంటి కార్యక్రమం నిర్మించిన దాంట్లో ఈ కాలకేయుల పాత్ర నిత్యం కనపడతా ఉంది. ఖచ్చితంగా వీళ్ళందరినీ కూడా ఎవరిని వదిలిపెట్టాం, అందరికీ సిలుము తుప్పు 2 వదలగెడతారు. మోకాళ్ళ మీద కూర్చోబెట్టి ఖచ్చితంగా ఇలాంటి తప్పులు ఎప్పుడు చేయకూడదని, ఎస్పెషల్లీ మహిళల పైన దుర్మార్గమైన పోస్టులు పెట్టేది కాకుండా తల్లిని చెల్లిని ఇద్దరు చెల్లిని కూడా నిత్యంగా పోస్టులు పెట్టారు. ఇది నిజంగా ఆంధ్ర రాష్ట్రంగా తెలుగు వాళ్ళు చాలా తలదించుకునే విధంగా చేశారు. జనరల్ గా కుటుంబ సభ్యుల మీద ఎవరైనా ఇలా చేస్తే వ్యతిరేకిస్తారు, గొడవపడతారు. కానీ అదేందో జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ లో కూర్చొని నేను పెడతాను, మీరు పెట్టండి, మీరందరూ పెట్టండి, మనం ఏం చేసినా పర్వాలేదు, అరెస్ట్ చేస్తానండి, మొదట అరెస్ట్ అని చెప్పి ఆయన మాట్లాడుతుంటే అందరూ ఆశ్చర్యంగా చూసాం మేము. ఇదేంటి ఈయన రెచ్చగొడుతున్నాడే ఈ కాలకేయ సైన్యాన్ని అంటే, ఈయన పార్టీని వదిలేశాడు, బంధువులు వదిలేశాడు, రక్త సంబంధికులు వదిలేశాడు, మాజీ ఎమ్మెల్యేలు ఎంపీలను వదిలేశాడు. ఇలా కాలకేయలు పట్టుకొని పార్టీ నడుపుతా నాకు అర్థం కాలేదు. ఈ కాలకేయలు పార్టీని స్థాపిస్తారా, గెలిపిస్తారా? అదే ఆయన ఉద్దేశం నాకు అర్థం కాదు. పూర్తిగా నాయకులు కలవడం మానేశారు, కార్యకర్తలకు ఇంటర్వ్యూ మానేశాడు, ప్రజలకు తిరగడం మానేశాడు, ప్రజా సమస్యలకు మాట్లాడడం మానేశాడు, శాసనసభ కూడా పోవడం మానేశాడు. ఇంకేందా అర్థం కావట్లా? ఈ కాలకేయలు వీళ్ళకి మూలాధారమా? దీన్ని నమ్ముకొని జగన్మోహన్ గారు పుట్టి మునిగి రోజుల దగ్గరలో ఉన్నాయి. ఖచ్చితంగా రేపు ఈ కేసులన్నీ కొలుక్కొచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఇతరిక పోరాటం చేస్తున్న మా సైన్యం గాని, మా పార్టీ నాయకులు గాని ఎంతమంది ఇబ్బంది పడ్డారో వాళ్ళందరూ కూడా కేసులు పెడుతున్నారు. తద్వారా జగన్మోహన్ గారు సైన్యం పూర్తిగా జైలు పాలయ్యే పరిస్థితి ఏర్పడుతా ఉంది. అన్ని కేసులు జగన్మోహన్ గారు తాడేపల్లి గెస్ట్ హౌస్ లో ఉన్నటువంటి ముఖ్య నాయకులు మెడకు చుట్టుకుంటున్నాయి. వీటికి నుంచి బయట రావాలంటే చాలా ఇంతకుముందు లాయర్లని అలాగే కోర్టుని మేనేజ్ చేసి ఎటో ఒకటి బయటపడడానికి ప్రయత్నించారు జగన్మోహన్ గారు. ఇప్పటికే 350 స్టేలు, 180 వాయిదాలు, 180 స్టేలు, 350 వాయిదాలు, 11 సంవత్సరాలుగా జైలుకు పోకుండా వాయిదాలకు పోకుండా తిరుగుతున్న జగన్మోహన్ గారికి ఇది అదనపు తలపోటుగా తయారయ్యే అవకాశం ఉంది. దీంతో జగన్మోహన్ గారు పర్మనెంట్ జైలు పక్షి అవుతాడనేది ఒక ఆశ్చర్యకమైన నిర్ణయాత్మకమైన అంశం మనకు కనబడతా ఉంది. ఉదయం నిన్న కూడా సుప్రీంకోర్టు, హైకోర్టులో కూడా అవినాష్ రెడ్డి గారు కూడా కేసులు. ఒక్క నిమిషం సార్, మిగతా వాళ్ళతో కూడా మాట్లాడదాం.